నమస్తే, నేను ప్రియా. HRTV9 వార్తలకు స్వాగతం. తాత్కాలిక అడ్డంకులు సృష్టించగలరేమో, అభివృద్ధిని మాత్రం అడ్డుకోలేరు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్. కార్మిక దినోత్సవం బుద్ధ పౌర్ణమి వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే కానూరులో నిర్వహించిన కార్యక్రమంలో బుద్ధుని, అంబేద్కర్ చిత్రపటాలకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఘన నివాళి అర్పించారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ, బుద్ధుని ఆలోచన విధానాలకు ఆకర్షితులైన డాక్టర్ అంబేద్కర్ కొన్ని లక్షల మందితో బౌద్ధం స్వీకరించారని, ప్రజల మధ్య ప్రేమ ఉండి అహింస తొలగిపోయి సమానత్వం వచ్చిన రోజున నిజమైన బుద్ధ పౌర్ణిమ అని అన్నారు. కానీ నేటి సమాజంలో ప్రజల మధ్య కుల, మత, జాతి వివక్ష ఎక్కువైపోతుందన్నారు. ప్రతి మనిషి తనకు తాను తెలివైన వాడినని అనుకుంటారు, కానీ మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని తెలిపారు. కానూరు ప్రధాన రహదారి నిర్మించడంలో ప్రజలు ఎంతో సహకరించారని తెలిపారు. రహదారి వెంబడి నిర్మించిన డ్రైనేజీ పనులను ప్రతిపక్షాలు రాజకీయానికి వాడుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్షాలు తాత్కాలిక అడ్డంకులు సృష్టించగలరేమో, కానీ అభివృద్ధిని అడ్డుకోలేరని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. అర్హతో సమ్మా సంబుద్ధస్స ద్వితీయంపి నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స తృతీయంపి. కానూరు, మనం కూర్చున్నది కానూరు నడిబొడ్డున. ఈరోజు కార్మిక దినోత్సవం, అలాగే బుద్ధ పౌర్ణమి. ఇంతకుముందు నేను ఎప్పుడు కూడా ఇలాంటి సభల్లో పాల్గొనలా. అంటే ఈ బుద్ధ పౌర్ణమి సంబంధించిన సభల్లో పాల్గొనలా. నేను ఇక్కడికి వచ్చే ముందు అసలు ఏంటి దీని విశిష్టత అనేది ChatGPTలో తెలుసుకున్నాను. ఇప్పుడు మన రాము గారు చెప్పారు, అది రాము గారా వినయ్ గారా వినయ్ గారు చెప్పినట్టున్నారు. ఇది పౌర్ణమి గురించి 3 పౌర్ణిమాల్లో ఆయన జ్ఞానోదయం కానీ, లేకపోతే వినయ్ గారు చెప్పారు కరెక్ట్. ఇవన్నీ కూడా తెలుసుకోవటం జరిగింది. బుద్ధుని ప్రవచనాలు విని ఆయన యొక్క బాటలో ఆయన ఆశయాలు సాధించాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాహెబ్ ఆయన బౌద్ధ మతం తీసుకోవటం, ఆయనతో పాటు లక్షల మంది దాంట్లోకి వచ్చి వినయ్ గారు చాలా చెప్పారు. ఏది వ్యక్తుల మధ్య ప్రేమ, అహింస తొలగిపోయి కుల వ్యవస్థ పోయి సమానత్వం అనేది వచ్చిన రోజున ఈరోజు ఈ పోలీసు వ్యవస్థ కానీ, లేకపోతే ప్రభుత్వాలు కానీ ఇవన్నీ కూడా ఏది లేకుండా సక్రమమైన పరిపాలన అనేది సాగుతుంది అని చెప్పేసి 100కు 100% నిజం. కానీ ఈ రోజున ప్రజల మధ్య ఏముంది అని అంటే కుల వివక్ష, మత వివక్ష, ప్రాంతీయ రకరకాలుగా పెరుగుతుందే తప్పితే తగ్గట్లేదు. ఇది పోయిన రోజునే భారతదేశం అభివృద్ధి చెందుతుందని ప్రగాఢమైన నమ్మకాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కానూరు 2024 ముందు కానూరు వేరు, 2024 తర్వాత ఈ 2 సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన కానూరు వేరు. ఈ కానూరుకి ప్రధాన సమస్య దోమలు. ఆ దోమలు ఏ సమస్యతో కానూరు వచ్చినాయి అనేది చెప్పాలి అని అంటే దానికి సమస్య డ్రైనేజ్. చాలామందికి కానూరులో ఉంటున్నా కానీ అసలు ఏమిటి కానూరు గురించే, ఈ అభివృద్ధి ఏంటి, ఈ డ్రైనేజ్ ఏంటి అనేది ఎవరికి కూడా తెలవాల. నేను అతి తక్కువ సమయంలో, ఇందాక మురళి గారు చెప్పారు, నేను పొద్దున్నే ఇందాక మంచి ఆలోచనలు ఎప్పుడు వస్తాయంటే, నిజంగా నేను కృష్ణానదిలో 4:40కి దూకుతా.
5:46 గంటల్లోపు మళ్ళీ ఒడ్డుకు ఎక్కేస్తా. ఏతేసుకుంటా ఎవరు పక్కన చీకటిగా ఉంటుంది. ఏతేసుకుంటా దాదాపు ఒక 6 కిలోమీటర్ వెళ్ళిపోతా ఉంటాం. వెళ్ళేటప్పుడు నిన్న జరిగిన సంఘటనలు ఇందాక చెప్పారు వినయ్ కుమార్ గారు. ఒక మనిషిని ఆర్గ్యూ చేసుకోవాలి. నిన్న ఏం చేశాం మనలో ఒక లోపం ఏంటి అని అంటే, ప్రతి వ్యక్తి ఇక్కడ చిన్న లేదు, పెద్ద లేదు, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ఏది లేదు. ప్రతి వ్యక్తి కూడా అనుకుంటారు నేను చాలా తెలివిగల వ్యక్తిని, నేను చెప్పింది నేను ఆలోచనలే కరెక్ట్ అని చెప్పి ఆలోచనలోనే ఉంటాం. దానికన్నా మూర్ఖత్వం ఇంకొకటి లేదు. మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మనం నిన్న ఏం చేసాం అనేది ప్రతి ఒక్కరూ కూడా సెల్ఫ్ ఆర్గ్యుమెంట్ చేసుకొని మనం నడిచింది సక్రమమైన మార్గమా కాదా ఏంటి అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకొని సక్రమమైన మార్గంలో ప్రయాణించేయాల్సిన అవసరం, అంటే ఆలోచనలని అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఆ కృష్ణానదిలో ఈదేటప్పుడు నేను ఆలోచనలు చేస్తా ఉంటాను. పొద్దున్నే నిన్న ఏం చేసాం, నిన్న తప్పు చేసాం, మిస్టేక్ చేసాం, అది దాన్ని సరి చేసుకోవాలి. కానూరులోనో లేకపోతే పోరంకిలోనో తెనమల కుదురులోనో ఫలానా ప్రాబ్లం నా దృష్టికి వచ్చి దాన్ని ఎలా పరిష్కారం చేస్తే బాగుంటుంది అనేది 2-3 రకాలుగా ఆలోచించి దాన్ని మళ్ళీ బెటర్గా, ఇవన్నీ కూడా శ్రమ ప్రతి ఒక్కరూ ఇందాక వినయ్ గారు చెప్పారు, శ్రమ లేదే ఏది కూడా విజయం అంత తొందరగా రాదు. నేను 2014-19 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోరంకి, కంకిపాడు, ఉయ్యూరులో పారిశుద్ధ్య కార్మికులతో రోజు 2 గంటలు పనిచేశాను. నిజంగా ఎలా పనిచేస్తున్నారు అనేది నాకు నిజంగా ఆశ్చర్యం. దాదాపు సంవత్సర కాలం పనిచేశాను ఎమ్మెల్యేగా ఉండి. సరే, అభివృద్ధి మన కష్టం చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ఈ ఊరు దాదాపు 4-5 రోజులు సంబంధాలు లేవు. ప్రధాన రహదారికి ఊరికి ఈ లోతు నీళ్లు ఉన్నాయి. ఏంటో అర్థమయ్యేది కాదు. ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య ఈ ఊరికి ఒకే ఒక డ్రైనేజ్. అది మొత్తం కూడా సనత్ నగర్ దగ్గర నుంచి కానూరు మొత్తం కూడా, ఇటు నవత రోడ్డు దగ్గర నుంచి పాత ఊరు దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా ఈ మార్గం నుండి ఇటు నుంచి వెళ్ళి 100 ఫీట్ రోడ్డుకి వెళ్ళాల్సిందే డ్రైనేజ్. ఆ రోజు ఆక్రమణలుంటే మెయిన్ ప్రధాన రహదారిలో మొత్తం పగలగొట్టి డ్రైనేజీలు తవ్వి దాదాపు 3-4 రోజుల తర్వాత ఆ నీళ్ళన్నీ కూడా పోయే విధంగా చేశాం. చేసినాక రాత్రికి రాత్రి రోడ్డు నిర్మాణం చేసాం. అయిపోయింది, బాగానే ఉందనుకున్నాం. మళ్ళీ సంవత్సర కాలం వచ్చేసరికి మళ్ళీ వర్షం పడితే ఆ పాత వేసిన రోడ్డు అంతా పోయి మళ్ళీ ముంపుకు గురైంది. ఇదేంటి ఇంత కష్టపడి చేసాం ఏంటి అని చెప్పేసి చూస్తే ఒక చోట ఒక ట్రాన్స్ఫార్మర్ పక్కనే ఒక డ్రైనేజీలో అద్దపు పెంకులు, రాళ్ళు అది మొత్తం పూడిపోయి ఉంది, నీళ్లు రావట్లా. రాత్రి ఈ టైంలో మొదలు పెట్టాం ప్రొక్లైనర్ తోటి. 11 దాకా అట కరెంట్ ఆపేసి ఆ ప్రొక్లైనర్ తోటి మన పారిశుద్ధ్య సిబ్బందితోటి అక్కడే నిలబడి అవన్నీ కూడా క్లియర్ చేస్తే మళ్ళీ ఉదయం వచ్చేసరికి రోడ్డు మీద ఒక చుక్క నీళ్ళు. అప్పుడు అర్థమైంది నాకు, ఇది కాదు మనం చేయాల్సింది, ముందు డ్రైనేజీ ప్రక్షాళన చేయాలి అని చెప్పేసి మొత్తం పంటకాల రోడ్డు దగ్గర నుంచి ఇక్కడ దాకా కూడా డ్రైనేజ్ సిస్టమ్ అభివృద్ధి చేశాం. ఆ చేసేటప్పుడు మీరు చూస్తే ఇక్కడ నాకన్నా కూడా మీరందరూ కూడా ఎక్కువ చూసుంటారు. ఆ రోజున ఒక భయానక వాతావరణం, ఒక ఊబిల్లాగా ఉన్న డ్రైనేజ్ అంతా కూడా తీసి రోడ్డు మీద పోసి కాలువలు కట్టి అభివృద్ధి చేసిన తర్వాత రోడ్డు వేద్దాము అనే ఉద్దేశంతో డ్రైనేజీలు 2 పక్కల కట్టేసి రోడ్డు వేసాం. బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా బాగా రోడ్డు బాగా చేశారు, డ్రైనేజీలు బాగా చేశారు అని చెప్పి. కానీ మనం చేసిన పని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
నిజంగా కాంట్రాక్టర్లు, వర్కర్లు, ప్రజలు కూడా నాకు పూర్తిగా సహకరించి ఈరోజు కానూరు ప్రధాన రహదారిని ఆ విధంగా అభివృద్ధి చెందడానికి కృషి చేశారు. దీంట్లో బాగా కొంతమందికి కష్టం కలిగి ఉండొచ్చు. అది నా స్వార్థం కోసం ఏది కూడా చేసింది కాదు, కేవలం గ్రామ అభివృద్ధి కోసం చేసింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను రంగా గారి బొమ్మ దాటిన తర్వాత డ్రైనేజీకి పెట్టిన డబ్బులు అక్కడికి ఆగిపోయినాయి. కరెక్ట్గా రోడ్డు ఇంకా 30 అడుగులు ఉందనంగా డ్రైనేజ్ తవ్వి ఇట కలిపారు. నేను ఒక రోజు వచ్చాను, మొత్తం బాటిల్ నెక్ లాగా అయిపోయింది ఆ కలవట్టు దగ్గర. దీన్ని